గురూజీ దేవరకొండ నుంచి శ్రీనివాసాచారి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, చెప్పండి. నమస్కారం అండి శ్రీనివాసాచారి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేము మా కూతురు రాజశ్రీ గురించి మేడం. తప్పకుండా అండి. నక్షత్రం చెప్పండి అమ్మాయిది. భరణి నక్షత్రం 4వ పాదం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం గురూజీ. నమస్కారం అండి. పాదాభివందనాలు. మా ఆశీస్సులో ఉంటుంది. గురూజీ. అమ్మాయి భరణీ నక్షత్రం మేషరాశి శుక్ర మహాదశలో జన్మించింది. జాతకం చాలా బాగుంది. ఏం చదువుకున్నారు? బీటెక్ ఈసీఈ బ్రాంచి 2011 అయిపోయింది. ఓకే, ఉద్యోగం చేస్తున్నారు? చేస్తలేదు గురూజీ. ఎందుకు? మేము పల్లెటూరులోకి దేవరకొండ ఉన్నాం కాబట్టి అవకాశం రాలేదు గురూజీ. ఓకే ఓకే, అమ్మాయిని దూరం పంపించడానికి మీకు ఇష్టం లేదు అప్పుడు. అవును గురూజీ. మీరేం వృత్తి చేస్తారు? నేను ఎల్ఐసి ఏజెంట్ ఉంది గురూజీ. ఓకే, ఎల్ఐసి ఏజెంట్, వ్యవసాయం. జాతకం అయితే అమ్మాయి జాతకం చాలా బాగుంది. ఏం తెలుసుకోవాలి? రమల శాస్త్రంలో అయితే అమ్మాయి 7వ స్థానం చూపిస్తుంది. ఏం తెలుసుకోవాలి మీరు? అమ్మాయి మ్యారేజ్ గురించి కొంచెం ప్రయత్నం చేస్తున్నాము. దాని గురించి తెలుసుకోవాలి గురూజీ. మంచి వివాహ యోగం దగ్గరలోనే ఉంది అమ్మాయికి. ఇప్పుడు భరణీ నక్షత్రానికి 5వ స్థానంలో గురువు ఉన్నాడు. ప్రాబ్లం లేదు. అంటే గురువు బలం ఉంది అమ్మాయికి, ప్రాబ్లం అయితే లేదు. అయితే అమ్మాయి జాతకంలో 7వ స్థానం రమల శాస్త్రం చూపిస్తుంది. మీరు ప్రశ్న కరెక్ట్గా ఉంది, ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే అమ్మాయికి మీరు పెళ్లి చేయాలి అని ప్రయత్నిస్తే అయిపోతుంది. అంతకు ముందుగా అమ్మాయి జాతకంలో కాస్త ఈ ఒక పుష్పవతి అయినప్పుడు కాస్త నక్షత్ర దోషము అనేది వచ్చింది. అందువలన ఈ త్రిపాది నక్షత్రంలో అమ్మాయి పుష్పవతి అయింది. అందువలన ఇప్పుడు ప్రజెంట్ మీరేం చేయాలంటే ఎక్కడైనా నదీ తీరానికి తీసుకెళ్ళి నదీ తీరంలో స్నానం చేసుకుంటూ అక్కడ అమ్మాయి చేతిలో ఉంటే ఒక కొబ్బరికాయ, ఒక పిడికుడు పసుపు, కుంకుమ వదిలేసి స్నానం చేసుకొని పాతవి గుడ్డలు అందులో వదిలేసి కొత్త నూతన వస్త్రాలు ధరించి ఏదైనా దేవీ దేవాలయానికి వెళ్ళి అక్కడ 5 దీపాలు, నెయ్యి దీపాలు 5 వెలిగించి 9 ప్రదక్షిణలు వేసుకొని వస్తే అది చేసిన 48 రోజుల్లోనే అబ్బాయి సంబంధం, మంచి సంబంధం కలిసి వస్తుంది. ఈ అమ్మాయి జాతకం ప్రకారం మీ ఇంటికి దక్షిణ వైపు నుంచి వస్తుంది ద్వితీయ పుత్రుడు. ఆ ఇంటికి ద్వితీయ పుత్రుడు అయి ఉంటాడు. వీళ్ళు కూడా సాఫ్ట్వేర్లో మంచి పొజిషన్లో ఉంటాడు. మంచి భర్తే వస్తాడు. జాతకంలో ఎలాంటి దోషాలు, ఇబ్బంది లేదు. కానీ అమ్మాయి కూడా లక్షణంగా ఉంటుంది. ఎప్పుడు ఇలాగే ఉండాలి అని తన కొన్ని టైం టేబుల్స్ అలాగే ఉంటుంది. ప్రాబ్లం అయితే లేదు. మంచి లక్షణంగా ఉంటుంది. ముందు జీవితం కూడా బాగుంది, చాలా బాగుంది. మీరేమీ భయపడకండి. ఖచ్చితంగా ఈ ఫిబ్రవరి ఈ పూజ చేసిన వితిన్ 48 డేస్లోనే అమ్మాయికి పెళ్లి ఫిక్స్ అయిపోతుంది. ప్రతి బుధవారం శ్రీకృష్ణ దేవాలయానికి అమ్మాయిని పంపించి, లేదా వేణుగోపాల స్వామి, గోపాలకృష్ణ ఎవరైనా సరే అలాంటి దేవాలయానికి అమ్మాయిని బుధవారం వెళ్ళి అక్కడ నెయ్యి దీపం వెలిగించమని చెప్పండి. ఒక 16 వారాలు ప్రతిరోజు మంచి భర్త లభించాలి అని తెలుసుకొని ఆ ఒక గురుపాదుక స్తోత్రము ప్రార్థన చేసుకోండి చాలు. వేరే ఇంకేమీ అవసరం లేదు. ఇలా చేస్తూ ఉండి రోజుకి అమ్మాయి జాతకంలో గ్రహస్థితులంతా మంచిగా అయ్యి మంచి భర్త లభిస్తాడు. త్వరగా వివాహ యోగం కూడా కలిసి వస్తుంది, మంచిదవుతుంది. నమస్తే. విన్నారు కదండి, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ గరుడ పురాణంలో శిక్షల గురించి తెలియజేస్తా అన్నారు. ఇప్పుడు గరుడ పురాణం గురించి శిక్షలు తెలియచేస్తే మన కార్యక్రమం అయిపోతుంది. జనాలు చూడరు, ఇక భయపడిపోతారు. అందువలన దాన్ని మానేద్దాము. రేపు నుంచి చాలా మంచి విచారాలు ఉన్నాయి, అవి తెలుసుకోవడము. టైం కూడా అయిపోయింది. ఇక ఈరోజు మీరు మనమందరంతా ఎదురు చూడాల్సి ఉన్నది యోగక్షేమం కోసం. ఈనాటి యోగక్షేమము. ఈరోజు విశేషంగా గురువారం కదా. ఈరోజు గురువారం అయితే గురువు అధిపతి గురువారానికి. ఈరోజు రోహిణీ నక్షత్రము. ఈ ఒక రోహిణీ నక్షత్రానికి చంద్రుడు అధిపతి ఒకటి. రెండోది విష్ణు దీపోత్సవము. తర్వాత ఈరోజు రోహిణీ నక్షత్ర అధిదేవత బ్రహ్ముడు. ఈరోజు పాడ్యమికి అధిపతి ఎవరు? అగ్ని. చూడండి ఎంత బాగుందో. అంటే ఈరోజు పరిపూర్ణమైన గురుతత్వంలో ఉన్న రోజు. తర్వాత ఈరోజు విష్ణు దీపోత్సవము. ఈరోజు యోగం శివయోగం. చాలా విశేషంగా ఉంది. ఈరోజు చాలా అద్భుతమైన రోజు. ఈరోజు సాయంత్రము ఎవరైతే వివాహం కాని వారు ఉంటారో అమ్మాయిలు మంచి భర్త లభించాలి అని సంకల్పం చేసుకుంటూ శ్రీరామ మందిరము, ఎక్కడైతే రామాలయము ఉంటుందో ఆ రామాలయానికి వెళ్ళి 5 ప్రదక్షిణలు వేసుకొని రండి. శ్రీరామాలయానికి వెళ్ళి 5 ప్రదక్షిణలు వేసుకొని
ఇంటికి వచ్చి శ్రీరామ తారక మంత్రాన్ని పఠించడం కానీ, లేదా రామాలయంలోనే కూర్చొని శ్రీరామ తారక మంత్రాన్ని 11 సార్లు పఠించుకోవడం, లేదో శ్రీ విష్ణు సహస్రనామాన్ని పఠించడం వలన చక్కగా జాగ్రత్త గ్రహించండి. ఈరోజు సాయంత్రం వివాహం కాని వారు ఎవరైతే వివాహం కావాలి అనుకుంటారో, మంచి భర్త మంచి భార్య ఎవరైనా సరే, పురుషులు స్త్రీలు పురుషులకు త్వరగా జరగాలని సంకల్పం చేస్తూ ఈరోజు సాయంత్రం శ్రీరామాలయాన్ని 5 ప్రదక్షిణలు చేసి ఇంటికి వచ్చి విష్ణు సహస్రనామాన్ని కానీ శ్రీరామ తారక మంత్రాన్ని కానీ చదువుకుంటే త్వరలోనే మీకు వివాహ యోగం కలిసి వస్తుంది. మంచి భర్త లేక మంచి భార్య ఎవరు కావాలో వాళ్ళకి లభిస్తుంది, మంచిదవుతుంది. ఇదే ఈనాటి యోగక్షేమం.